అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి చక్రాలు తయారు చేసుకుందామండి. చక్రాలు అంటారు, జంతికలు అంటారు, కారాలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారనమాట ప్రాంతాల వారిగాను. ఓకేనే, చక్రాలు తయారు చేసుకుందాం. శనగపిండి, బియ్యం పిండి అనమాట. కొంచెం బియ్యం పిండి, శనగపిండి ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి, ఇవేమో మినపగుళ్ళు అండి. కనిపిస్తున్నాయండి, కీనీడ పడుతుందా చూడండి. ఇవ్వండి మినపగుళ్ళు. చక్కగా ఈ మినపగుళ్ళు దూరగా వేయించి పెట్టేసుకున్నాను. ఈ మిక్సీ పట్టేసుకుందామండి. తర్వాత ఇవ్వండి సాల్టు, కారం, సంబార కారం వేసుకున్నాము, వాము, అలాగే నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇక ఇంతేనండి ప్రాసెస్. ఇంతే మనం చక్రాలు తయారు చేసుకునేది. ఆయిల్, చక్రాల గింజలు చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు, త్వరగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటిని మిక్సీ పట్టేసుకుందాం అండి. మినపగుళ్ళు చక్కగా ఇదిగోండి, చక్కగా ఇదిగోండి, చక్కగా ఈ విధంగా చూసారా. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం సున్నుండలకి సున్నిపిండి తయారు చేసుకుంటాం కదా, సున్నుండలకి అలానే కొంచెం బరక ఉంటే చక్రాలు కూడా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ కూర్చుంటానండి, సిట్టింగ్ అయిపోతా, ఆసీనురాళ్ళు అయిపోతాను అనమాట. చక్కగా బాసా బట్టలు వేసేసుకొని గ్యాస్ పై కిందకి దించేసుకొని తయారు చేసుకుంటాను. ఎంతసేపు అయినా సరే మనం కూర్చోవచ్చు, ప్రొద్దుగోకులు నిల్చొని కాకుండా. ఇక ఇదిగోండి, 3 పిండ్లు వేసేసుకున్నాం కదా. ఇదిగోండి, నువ్వులైతే చక్కగా ఈ మాత్రం వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వాము, తర్వాత సాల్ట్ అండి. ఉజ్జాయింపేనండి నేను వేసేది. ఇదిగోండి సంబార కారం. కారం కొంచెం తక్కువే తింటామండి, కారం కొంచెం తక్కువ. ఇంతవరకు ఇవన్నీ కలుపుకొని చక్కగా మనం గరంగా చక్రాలు, జంతికలు, కారాలు అన్నీ తయారు చేసుకున్నాం. అన్నీ అంటే ఒకటేనండి. మా సైడ్ మాత్రం, గుంటూరు సైడ్ వాడు చక్రాలనే పిలుస్తాం అనమాట. ఫస్ట్ నుంచి మాకు అలవాటు అనమాట. ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి. ఇక తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇక తినే సోడాలని, ఇక చాలా రకాలు అవి ఇవి వేస్తారు. ఆయిల్, కాగే ఆయిల్ అని చెప్పేసి అవన్నీ వేసుకుంటారు. వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు, ప్రస్తుతానికి ఇలానే చేసేస్తాను. ఎందుకంటే కొంచెం వాటర్ అయితే ఈ విధంగా పోసేసుకొని చక్కగా మనం చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవటమేనండి. ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు మన ఆడవాళ్ళం అంతా కూడానండి, దాన్ని మనసు పెట్టి, ప్రేమ పెట్టి తయారు చేస్తే అది మంచిగా అమృతంగా తయారైపోతుంది. ఏ పదార్థమైనా సరే తయారు చేసేటప్పుడు, లేదంటే ఏ వస్తువైనా తయారు చేసేటప్పుడు మనసు అనేది దాని మీద లగ్నం చేసి మన ప్రేమతోటి మనం ఆస్వాదిస్తూ చక్కగా తయారు చేసామనుకోండి, ఏ పదార్థమైనా రుచిగా, కమ్మగా, అమృతంగా తయారవుతుంది. చూసారా చక్కగా. ఎందుకంటే మినపప్పు వేసింది, ఇక మంచిది, ఆరోగ్యానికి మంచిది అనమాట. గ్యాస్ ఉన్న వాళ్ళకి చక్కగా ఈ ప్రాబ్లం ఉండదన్నమాట, బాగుంటుందన్నమాట. అలాగే మనకి వెన్నుపూస, కాల్షియం కానీ బలమైన ఫుడ్ కదండి మినపప్పు అంటే, అందుకోసమని. శనగపిండి కొంచెం తగ్గించాను, బియ్య పిండి కొంచెం తగ్గించాను, బాగుంటుంది. ఇక నల్లగా ఉంటుందని అనుకోవద్దండి, మనకి ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఆరోగ్యం ముఖ్యం కదండి.
చక్కగా ఇంక ఈ మాదిరి మనం గట్టిగా తయారు చేసుకోవాలి, గట్టిగా పళ్ళుండి కరకరలాడేటట్టుగా గట్టిగా నవలాలి అనుకుంటే పిండి గట్టిగా కలుపుకొని ఒత్తుకోవచ్చండి మనం బలం కొద్దీ కూడాను చక్రాల గిద్దలతోటి. లేదు మనం వత్తలేము, మనకు పళ్ళు లేవు, మనం కొంచెం బొరుగురుగా తిందాము అని అనుకుంటే కొంచెం మామూలుగా కొంచెం లూజ్గా కలుపుకోవటమే పిండి అనేది. పిండి కలిపే విధానంలో ఉంటుంది, చెక్కలకైనా చక్రాలకైనా దేనికైనా సరేనండి. ఇదిగోండి నేనైతే ఇక ఈ మాత్రం వాటర్ పోయటం లేదు ఇక, ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం చక్రాల గిద్దల్లో కొంచెం తడి చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క చక్రం వేసేటప్పుడు పిండి చక్రం గిద్దలో పెట్టేటప్పుడు కొంచెం చెయ్యి తడుపుకుంటాం, అది చాలు. ఇక ఆ వాటర్ మనకి చెమ్మ అనేది తగులుతుంది కాబట్టి ఆ వాటర్ అయితే సరిపోతుంది. చూసారా, ఇక ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీ తోటి కలుపుకున్నాను. చక్కగా నేను ఇప్పుడు ఒత్తే కెపాసిటీ నాకు ఉంటుందన్నమాట. ఈ మాత్రం కలుపుకోవచ్చు. పకోడీలైనా అంతే కదండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా మృదుగా వస్తాయి అన్నమాట. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి పకోడీ గట్టి పకోడీ అట్లా వస్తుంది అన్నమాట. పిండి కూడా అంతేనండి. ఓకేనా, ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. చక్కగా ఆయిల్ ఫుల్ మీదే పెట్టుకోవాలండి, ఫ్లేమ్ అనేది ఫుల్ మీద పెట్టేసుకొని చక్కగా చేసుకోవాలి. ఇదిగోండి నా దగ్గర ఈ చక్రాలు గెజ్జలు, మన దగ్గర ఇదిగోండి సన్న గెజ్జలు అలాగా. ఇక ఇదిగోండి ఇదొకటి స్టారు, తర్వాత ఏమో వీటిని చెక్క పకోడీలు, ఇదేమో పాల తలకలది పెద్దది చేయించాను, ఇది మామూలు 3 గెజ్జలది, ఇది పాల తలకలదేనండి. ఇలా అన్నమాట ఉన్నాయి. నేనైతే ఇదిగోండి 3 గెజ్జలది అయితే తయారు చేసుకుంటాను అనమాట. చక్కగా వస్తాయి. ఫస్ట్ ఇది తీసుకున్నానండి, ఇంకా దీంట్లోనే చక్రాల గిద్దలు తయారు చేసుకుంటాను. ఇదిగోండి కొంచెం చెయ్యి అనేది ఇలా కలుపుకొని మనం పిండి అనేది చూసారా ఇలా కొంచెం గట్టి పడుతుంది పిండి, కొంచెం ఇలా ఒత్తుకొని ఇలా ఒత్తేసుకొని చక్కగా మన ముద్దలాగా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. కొంచెం దీనికి కూడా కొంచెం అలా వాటర్ పెట్టుకున్నాం అనుకోండి వెంటనే జారుతుంది అన్నమాట. ఇలా ఆయిల్ అయితే వేడెక్కిందండి. చూసారా, ఆయిల్ వేడెక్కేసింది బాగా. మళ్ళీ ఎట్లాగా మళ్ళీ మనం చక్కగా మళ్ళీ ఇది తీసేసుకొని దాన్ని కదిలించకూడదండి, ఇప్పుడే కదిలించకూడదు. దీన్ని చక్కగా ఇలానే ఉంచేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు ముద్ద అప్పుడు కొంచెం ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి స్మూత్గా ఉంటుంది. చాలా ఈజీగా మనకి తెలియని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మామూలు పెద్దవి ఇలా చుట్టే ఉంటాయండి, అవి కూడా ఉంటాయి అన్నమాట, అవి కూడా చేసుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్గా ఏది సౌకర్యంగా ఉందంటే అలా. ఇదిగోండి చక్కగా గ్యాస్ మాత్రం ఫ్లేమ్ ఫుల్ మీదే పెట్టేస్తుంది. వన్ సైడు చక్కగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా చక్కగా ఇలా తిప్పేసేసుకుంటాం. చక్రాలు తయారు చేసుకోవటం చాలా ఈజీనండి. మనము
చక్రాల గిద్దలు ఒకటి ఉంటే మనం అచ్చం మినపగుళ్ళతోటి బియ్యపిండి కొంచెం వేసుకొని తయారు చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ శనగపిండి కొంచెం బియ్యపిండి వేసుకొని ఇలానే ఇక నువ్వులు, వాము, కారం, ఉప్పు, డాల్డా కానీ లేదంటే వెన్నపూస ఉంటే బాగుంటుంది. మెత్తగా బాగా ఉంటాయి అన్నమాట. బురబురలాడుతూ కొరకరలాడుతూ ఉంటాయి. ఇవి బాగుంటాయి. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం ఉడకనేది ఆగిపోతుంది. అప్పుడు మనం ఇంకా తీసేసుకోవటం. నల్లగా ఉన్నాయి, ఇవి చూపులకి అందంగా లేవు, రుచిగా ఉంటాయో లేవు అనుకోవద్దండి. కమ్మగా అమృతమేనమాట. మనకెంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. అప్పటికప్పుడు కొంచెం అలా కలిపేసుకొని స్నాక్స్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇట్లాగా తయారు చేసుకొని ఎక్కువ మొత్తం తయారు చేసేసుకొని అయినా మనం టిఫిన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి టిఫిన్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా 20 రోజులైనా సరే నూనె వాసన లేకుండా ఉంటాయి అన్నమాట మంచిగా. ఇదిగోండి ఉడక ఆగిపోతుంది, చూస్తున్నారా, బుడగలు వచ్చేసేస్తున్నాయి. చూసారా, చక్కగా ఉడిక ఆగిపోయింది. ఇవి మనం తీసేసుకుందాం. మళ్ళీ నూనె తెల్లుతుంది కదా, మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా గిద్దెలో, మళ్ళీ ఒత్తేసుకుందాం. మళ్ళీ దీన్ని సరిపేసుకుందాం. కొంచెం అడుగును ఉంటుందండి లోపల దాకా పోకుండా, ఎందుకంటే కొంచెం వామ్ అనేది, నువ్వులు అనేవి హోల్స్లో నుంచి రాలేక అలా అడుగు కొంచెం వరకు ఉంటుంది. దాన్ని వేసిన వెంటనే కదిలించకుండా చక్కగా ఎప్పటికప్పుడు ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అన్నమాట. మినప్పిండి కదా, అందుకోసమనే గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇలా చుట్టూ తడిపేసుకొని ఎడబెట్టుకున్నాం అనుకోండి, రెడీగా. ఈ చక్రం కాలేసరికి మళ్ళీ ఆ చక్రం అవుతుంది అన్నమాట. ఫ్లేమ్ అనేది ఫుల్ మీదే పెట్టేసుకోండి చక్కగా. ఇవే మామూలుగా కట్టెల పొయ్యి మీద కానీ అలాగే తయారు చేసుకుంటే ఇంకా రుచిగా అమృతంగా బాగుంటుంది. వెనకటి రోజుల్లో అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యిల మీదే తయారు చేసేవాళ్ళు పిండి వంటలన్నీ కూడాను. ఎంత కమ్మగానో బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, మళ్ళీ తిరిగేసేస్తాం అంతే. శనగపిండికైతే కొంచెం పొంగిద్దండి, ఆయిల్ అనేది పొంగి వచ్చేసేస్తుంది. నేనైతే ఇంత చింతపండు అయితే వేసేస్తా ఆయిల్లో, అప్పుడు పొంగదండి. పులుపు తగులుతుంది కదా ఆయిల్కి, అందుకని పొంగదనమాట. అంత చింతపండు కనుక మనం వేసేసుకున్నాం అనుకోండి, ఆ పులుపుకి ఆయిల్ అనేది పొంగకుండా, లేకపోతే పొంగి పొల్లిపోతుంది అనమాట కొంతమందికి. ఇంకా నేను ఆ భయం చొప్పున నేను మామూలుగానే అంత చింతపండు ముందుగానే వేసేసుకుంటాను. మనం ఆయిల్ కూడా తగ్గ వరకు జాగ్రత్తగా శనగపిండితో తయారు చేసినప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఇలా మనం తిప్పుకున్నాం అనుకోండి, ఇలాగా చక్కగా చక్రం అంతా బాగా కింద పైన కాలిద్ది అన్నమాట. చాలా ఈజీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, చేతగాని తెలియని వాళ్ళైనా సరే ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి.
త్వరగా 1 గంటలో తయారైపోతాయి. అప్పటికప్పుడు స్నాక్స్ మనకి వెంటనే చక్రాలు తినాలి అనుకుంటే ఎమ్మటే తయారైపోతుంది. తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. చూసారా, ఉడికాగిపోయింది, చక్కగా చక్రం అనేది రెడీ అయిపోయింది. ఇట్లా మునగార నూనె అనేది ఉంచుకోండి. ఓకేనా, ఇక తీసేసుకుందాం. చక్కగా చక్రం అనేది రెడీ అయింది. మళ్ళీ ఇక చక్రం వస్తుంది. ఇక ఇంతేనండి, అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ పిండి కలిపి పెట్టేసుకోవటం గిద్దలో, మళ్ళీ ఒత్తుకోవటం. ఇంతేను, నేను అంతా పూర్తయిన తర్వాత నేను చూపిస్తాను. సరేనా? ఇగోండి చక్రాలు, జంతికలు అంటారు, కారాలు అంటారు, అలాగే చక్రాలు అంటారు, రకరకాల ప్రాంతాలుగా పిలుచుకుంటారు. అయితే నేను శనగపిండి, బియ్యపిండి, అలాగే మినప్పిండితో తయారు చేశాను అనమాట కరకరలాడుకున్న చక్రాలు అనేవి. సూపర్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఉప్పు కారం చక్కగా సరిపోయాయి అన్నమాట. మనం ఉజ్జాయింపుగా చేసుకుంటే ఒక్కసారి అలవాటైతే అంతేనండి. కొలతల ప్రకారం కాకుండా చూసి పిండిని బట్టి ఉజ్జాయింపుగా ఉప్పు కారం వేసుకునే అలవాటు కనుక ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే అదే ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను అలానే వేశాను, చూసారు కదా, చక్కగా బాగున్నాయి. రుచిగా అమృతమేనమాట. కరకరలాడుతూ క్రంచిగా బాగున్నాయండి, బొరబొరలాడుతూ. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.